మనతో పాటు మాట్లాడడానికి బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ. తెలంగాణ ప్రజలకు, భారతదేశ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఏ పూజ చేసినా కానీ మనం వినాయకుని పూజతోనే స్టార్ట్ చేస్తాం. ఈరోజు దినదిన అభివృద్ధి చెందాలని, ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని, అదేవిధంగా వినాయకుని అనుగ్రహం అందరిపైన ఉండాలని కోరుతున్నాను. చెప్పండి సార్. పొలిటికల్గా ఒక్కసారి వినాయక చవితిని పక్కన పెట్టి ఒకవేళ పొలిటికల్గా వస్తే అంత దొంగ ఓట్లతో బీజేపీ గెలిచిందని చెప్పి కాంగ్రెస్ ఆరోపిస్తుంది. నిజంగానే దమ్ముంటే కూడా దొంగ ఓట్లతో గెలిచినైతే కాంగ్రెస్ రాజీనామా చేయాలని వాళ్ళు ఒకవైపు, మీరు వాళ్ళు సవాళ్ళు ప్రతి సవాళ్ళు. పోస్టల్ బ్యాలెట్తో గెలిచినటువంటి వ్యక్తి మీరు, పోస్టల్ బ్యాలెట్ పేపర్తో గెలిచినటువంటి వ్యక్తి మీరు. మీ దాంట్లో కూడా దొంగ ఓట్లు వేయించుకున్నారా? బ్యాలెట్ పేపర్లో కూడా దొంగ ఓట్లతోనే ఎమ్మెల్సీ గెలిచిరా మీరు? ఒకటే ఏంటంటే, ఎవరైనా కానీ మెచ్యూర్ మైండ్ ఉన్న వాళ్ళు ఒకటే, ఇప్పుడు ఏదైతే ఓటర్ మనకు ఉంటుందో ఓటర్ దానికి ఒక 6-7 ఏది ఆధార్ కార్డ్ అయినా కానీ, ఏది ఇన్కమ్ ట్యాక్స్ ఐడి కార్డ్ అయినా, లేదా ఎలక్ట్రిసిటీ బిల్ అయినా, ఇట్లా ఒక 5-6 దానికి సపోర్టింగ్ ఉంటేనే ఓట్ వేయడానికి వస్తుంది. ఇప్పుడు మీరు ఒకటే దీనికి చిత్తశుద్ధి ఉంటే చెప్పాలి. అరే, ఈ పలానా కాన్స్టిట్యున్సీలా ఒక 1000 ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయి, 2000 ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయి. ఈ 2000 ఓట్లతో గెలిచిరు. ఈ 2000 ఓట్లు దమ్ముంటే ప్రూవ్ చేయి, లేదా 1,00,000 మెజార్టీ 2 లక్షల మెజార్టీతో ఆల్రెడీ మేము గెలవడం జరిగింది. నిన్ననే బండి సంజయ్ గారు కరీంనగర్లో ఒక సవాల్ విసిరు. 2,50,000 మెజార్టీతో గెలిచినాం. నేను దమ్ముంటే రాజీనామా చేస్తా, మీ దాంట్లో ఇక్కడ రాజీనామా చేయండి. 8 మంది ఎంపీలు ఎవరైతే ఉన్నారో రాజీనామా చేయండి, మళ్ళీ ఎలక్షన్ పోదాం. బ్యాలెట్ పేపర్ పెడతారా, ఈవీఎంలు పెడతారా, అది మీ ఇష్టం, మీ ఇష్టం. తర్వాత ఏంటంటే, మొన్న జరిగిన ఎలక్షన్లో నేను బ్యాలెట్ పేపర్తో గెలిచిన. బ్యాలెట్ పేపర్తో గెలిచినప్పుడు మీరు ఏదైతే ఇండిపెండెంట్ బాడీ ఉన్నది, ఇండిపెండెంట్ బాడీ ఉన్నప్పుడు దాంట్లో సిస్టమ్స్ ఉంటుంది. ఎలక్షన్ బిఫోరు ఈ ఓటింగ్ ఏదైతే ఉన్నదో ఎలిమినేషను ప్లస్ ఏంటంటే యాడింగు, ఎలిమినేషన్ యాడింగు, ఏవైతే ఫామ్ 6, ఫామ్ 7 ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మీరు ఫిలప్ చేయడానికి రాలేదా? లేదా ఇప్పుడు ఒక ఎంపీకి 1,100 బూతులు ఉన్నాయి. మరి మీ బూత్ ఏజెంట్లు కూర్చున్నారా లేదా? మరి వాళ్ళ మీద మీకు నమ్మకం ఉందా లేదా? ఆ నమ్మకం లేకపోతే మీ పార్టీ ఉందా లేదా మీరు ఆలోచించుకోవాలి. గత 50 సంవత్సరాల నుంచి ఇదే ఎలక్షన్ బాడీ ఏదైతే ఉందో, ఇండిపెండెంట్ బాడీ ఉందో, మరి 50 సంవత్సరాలు గెలిచినప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేకపోయారు? కేవలం 3 సార్లు ఎలక్షన్స్ వచ్చి గెలిస్తే మీరు ఎందుకు మాట్లాడుతున్నారని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఆల్రెడీ సవాల్ వేశారు. మీ సవాల్కు ప్రతి సవాల్ కూడా వచ్చింది అక్కడ నుంచి. అదే మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ 12 ఏళ్ళు, దాదాపుగా 12 ఏళ్ళు అవుతుంది బీజేపీ అధికారంలోకి వచ్చి దేశంలో. దాని మీద చర్చించేందుకు బండి సిద్ధమా, రాజీనామాల విషయము పక్కన పెట్టి ముందు దాని తర్వాత ఎవరు ఏం చేశారు, మీరు ఇచ్చిన వాగ్దానాలు ఏంటి, 2 కోట్ల ఉద్యోగాలు ఏంటి, వీటన్నిటి మీద చర్చించిన తర్వాత ఆటోమేటిక్గా బండి రాజీనామా చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తారు. ఉద్యోగాల విషయంలో తీసుకుంటే, తెలంగాణలో నిరుద్యోగాల విషయంలో తీసుకుంటే మీరు ఇచ్చిన మాట ఏంది? 4,000 రూపాయలు వృత్తి ఇస్తున్నారు. ఇచ్చిర్రా? గత ప్రభుత్వం ఇవ్వలే, ఈ ప్రభుత్వం ఇవ్వలే. దానికి సవాల్ చెప్పు. అదేవిధంగా మేనిఫెస్టోలో ఏం పెట్టారు? మేనిఫెస్టో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పినావు. ఎందుకు ఇవ్వలేవు? ఇంతవరకు 1 సంవత్సరం కూడా ఇంప్లిమెంటేషన్ చేయలేవు. చాలామంది యువకులు ఆధారపడి ఉన్నారు. ఎన్ని ఖాళీలు ఉన్నాయో శ్వేతపత్రం విడుదల చేయమని చెప్పారు, అది విడుదల చేస్తలేరు. అదేవిధంగా ఏదైతే మీరు చెప్పారో దీనికి సవాలు, మీరు ఇచ్చిన మాట నిజమా కాదా, దీన్ని ఎందుకు ఇంప్లిమెంటేషన్ చేస్తలేమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు సెంట్రల్ కోసానికి వస్తే మాట్లాడి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినామో అవి నేను చూపిస్తాం. ఉద్యోగాలు, ఆ ఉద్యోగాలు రండి. మీరు ఇచ్చిన కమిట్మెంట్ ఏదైనా మేనిఫెస్టోలో పెట్టిరో ఎందుకు ఇస్తలేరు? మళ్ళీ ఇంకో మాట అన్నారు, బీజేపీ వాళ్ళు బిచ్చపళ్ళు అని చెప్పారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, పేరు చెప్పి బిచ్చం ఎత్తుకుంటారు ఓట్లు అనేది. అరే, మేము దేవుని పేరు, మేము హిందూ ధర్మం కోసానికి, దేశానికి, ధర్మానికి కోసానికి హిందూ బంధువులు ఎవరైతే ఉన్నారో మా హిందూ బంధువులే ఓట్లు కావాలి, హిందూ బంధువుల కోసానికి వేస్తూ ఉన్నాం. మరి నువ్వు దేవుని పూజ చేస్తున్నావు లేదా? అది సమాధానం చెప్పు. అదేవిధంగా ఎలక్షన్లో నిలబడే క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వార్డు మెంబర్ కాడికి మొదలు పెడితే ఎంపీ, ఎమ్మెల్సీ అయినా కానీ వాళ్ళందరూ బిచ్చపొల్లే. సెలెక్టెడ్ నామినేటెడ్ కారు. ఎందుకంటే నామినేటెడ్ ఒక్కరిదే అని అడుగుతారు వీళ్ళందరూ. ఎందుకంటే ఓటర్ మహాశైలకు 100% పోయి మేము ఓటు అడుగుతాం, 100% ఓటు అడుగుతాం. ఈరోజు వార్డు మెంబర్ అయినా, ఎంపీటీసీ అయినా, సర్పంచ్ అయినా, జెడ్పీటీసీ అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా
ఇంక్లూడింగ్ అన్ని పార్టీలు. మరి మీ పార్టీ వాళ్ళు ఎవరిని అడగకమని చెప్పు, అడగకమని అన్ని నామినేటర్ తీసుకొని రమ్మని చెప్పు. సిస్టాన్నే చేంజ్ చేయి. భారత రాజ్యాంగం ఏదైతే అంబేద్కర్ రాసిరో రాజ్యాంగాన్ని చేంజ్ చేయి. అప్పుడు ఎలక్టెడ్గా ఎవరైతే ఉన్నారో నామినేషన్ ఉన్నో వాళ్ళందరూ ఎవరు బిచ్చపోలు గారు. బిచ్చపోలు నేను కూడా ఇంక్లూడింగ్ ఓటు అడిగిన, నేను కూడా బిచ్చపోని ఏం బాధలేదు. వాళ్ళ దయతోనే ఈరోజు ఓడిపోయినా నెక్స్ట్ గెలవడానికి మళ్ళీ ఓటర్ దగ్గరికి ఓటు అడగడానికి పోతాం. ఓటు అడగడానికి పోయినప్పుడు ఓటర్ మహాశయులు ఎప్పుడైనా దేవుళ్ళు, దేవుని దగ్గర ఎప్పుడైనా అడగడానికి పోతాం. మాకు రాజకీయ నాయకులకు దేవుళ్ళు ఎవరు? ఓటర్ మహాశయులే. దీనికి సమాధానం చెప్పు నువ్వు అని చెప్తాను. ఇంకొకటి సార్, పార్టీకి సంబంధించి పార్టీలో కొంత విభేదాలు వస్తున్నాయని చర్చ జరుగుతుంది, అసంతృప్తి కూడా ఉందని వస్తుంది. నిన్న కొండ విశ్వేశ్వరరెడ్డి ఫుట్బాల్ ఇచ్చారని, మళ్ళీ రాజాసింగ్ పార్టీల నుంచి వెళ్ళిపోయిన రియాక్షన్ అని చెప్పి మొన్న అరవింద్ స్టేజ్ మీద మాట్లాడి మీరు చూశారు, మా దగ్గర ఎక్కువ పర్సెంటేజ్ మేము గెలిచాం కాబట్టి ఓటు పర్సెంట్ మాకు ఇవ్వాలి. ఇటువంటి అన్నీ కొంత పార్టీకి నష్టం. అంజిరెడ్డి గారు ఈ కోవలో ఏమన్నారా? ఎందుకంటే రాజాసింగ్ మాట్లాడితే ఇంకా ఫుట్బాల్ చాలా వస్తాయి, గెలిచిన వాళ్ళు కూడా ఇస్తారని, మీకేమన్నా అట్లాంటి ప్లాన్ ఉందా? ఇప్పుడు పార్టీలో ఎవరికి వివాదాలు ఏం లేవు. మళ్ళీ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు అసెంబ్లీ జరుగుతూ ఉన్నా 30 తారీఖు మళ్ళీ మీటింగ్ పెడతా ఉన్నారు. ఎమ్మెల్యే మీటింగ్, ఎమ్మెల్సీ మీటింగ్ ఇట్లా పెడతా ఉన్నారు. ఇప్పుడే మా రామచంద్రన్ చెప్పడం జరిగింది. కోఆర్డినేషన్ మీటింగ్ ఆల్రెడీ నడుస్తూ ఉన్నది, దానికి ఇబ్బంది ఏం లేదు. ఒక్కటి ఏంటంటే చిన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సద్మరిగిపోతాయి. ఏది సముద్రంలో ఎన్ని తుఫాన్లు వచ్చినా ఎన్ని అలలు వచ్చినా సముద్రం లోపల ఏదైతే ఉందో పైనకి కనిపించేది గంభీరంగా కలుస్తాయి. తుఫాన్ ఎప్పుడైనా వచ్చినప్పుడు అందరి మీద మేము పడడానికి రెడీ ఉన్నాం, అంతేగాని మా మీద పడడానికి ఎవరికి అంత ధైర్యం లేదు. థ్యాంక్ యూ సార్. ఇది ఒకవైపు పార్టీకి సంబంధించి చిన్న విభేదాలు అన్నీ కామన్, ఎటువంటి పెద్ద భేదాభిప్రాయాలు లేవు కాబట్టి అవన్నీ సర్దుకుంటాయని చెప్తూనే పోస్టల్ బ్యాలెట్ పేపర్తో గెలిచినటువంటి మరి ఆ రోజు ఏం చేశారు అసలు కాంగ్రెస్, మరి ఎందుకు వాళ్ళు బలపరిచినటువంటి అభ్యర్థి, వాళ్ళు కాంగ్రెస్ పెట్టినటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎందుకు ఓడిపోయాడని ప్రశ్నిస్తున్నాయి. ఇవన్నీ కూడా వాళ్ళు సవాళ్ళు విసరడం కాదు, ముందుగా అసలు కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీల మీద చర్చకు సిద్ధమా, లేదంటే కేవలం ఓటర్ మహాశయుడు అనేటువంటి ఓటర్లను ఓట్లు అడుక్కుంటాం కాబట్టి వారికి సంబంధించి ఎప్పుడు కూడా మాకు ఓటరు దేవుడే కాబట్టి మేము అడుక్కునే వాళ్ళమే అని చెప్తూనే, మరొక పక్క దీని మీద ఒకవైపు కూడా కాంగ్రెస్ యొక్క హామీల మీద కూడా చర్చించేందుకు సిద్ధమా, నా సవాల్ స్వీకరించేందుకు బండి సంజయ్ సవాల్ను కూడా కాంగ్రెస్ స్వీకరించాలని చెప్పి బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి అంటున్నారు. కెమెరామెన్ కోటితో శ్రీధర్, RTV, హైదరాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.